నా మీద దాడి చేశారు, నన్ను చంపబోయారు. సార్ అసలు మీ మీద దాడి చేసింది ఎవరు? మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? నేను ఒక సువార్త బోధకుడిని అనే పగతో, నేనెక్కడ నా భరోసా పార్టీతో సీఎం అవుతాను అన్న కక్షతో, నాకొస్తున్న ప్రజాదరణ చూసి కుళ్ళుతలను చంపాలని చూశారు. ప్రజాదరణ? సార్ మనలో మన మాట, ఈ దాడులు జరిగేదాకా అసలు మీరు ఎవరో కూడా మాకు తెలీదు. మరి దాడులు ఎవరు చేస్తారు సార్? హిందువులే చేశారు. నన్ను కొడుతూ వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు. మాటలని మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటి వాడారు కొడుతున్నప్పుడు. జై శ్రీరామ? అసలు ఎవరు సార్ మీరు ఇంత అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు? మా అన్నున్నాడు తెలుసా, జగన్ అన్న, మా ఊరే, నాకు బంధువు అవుతాడు. గెటప్ సిరిని మించిపోయావు కదరా. నీ మీద నువ్వే దాడి చేయించుకొని దాన్ని నువ్వే వీడియో తీయించుకొని సింపతి కోసం సిగ్గు లేకుండా పరమతం మీద మురుగుతున్న నీ గుట్టు మొత్తం రట్ట అయింది. పదా స్టేషన్ కి. అంతా బాగానే మేనేజ్ చేశానే, ఎలా దొరికిపోయాను? సినిమాలో చేయాల్సిన యాక్టింగ్ ఈడ చేసి దొరికిపోవు. ఇది జెన్జీ జనరేషన్ బిడ్డ. ప్రజలు నీలాగా గొర్రెలు అనుకున్నావా? సార్ మతం ముసుగేసుకొని మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించాలనుకున్న ఇటువంటి స్టేషన్ తీసుకెళ్లి ఏం చేస్తారు సార్? గూట్లోకి లాటి దింపితే నోట్లోకి రావాలా? ఇంకోసారి పరమతాల మీద మొరగాలంటే ప్యాంటు తడిసిపోవాలా? ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపి